తెలంగాణకు నష్టం చేస్తూ తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ని అభినందిస్తా ఉన్నా. మీరు గత వారం 10 రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచర్ల ప్రాజెక్టు గురించి మీరేదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా. ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా, స్పందించేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కుట్రలు అని నేను అన్నా, కుట్రలు ఆగిపోలేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ పొడిచే సూర్యుడు ఇక్కడ పొడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి, ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. ఇక ట్యాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట, ఎట్లుంటాయి కుట్రలు అంటే. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మీరు చూసిండ్రో లేదో, ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు. ఏమన్నాడు, ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం ఏం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నామని చెప్పిండు. ఇంకో మాట అన్నాడు, గొప్ప మాట. ఏమంటాడు ఆయన, ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో నాకేం తెలుసు అంటే, ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట, ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట, అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవులకు పెట్టుకొని వింటారట. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా? ఓదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ ట్యాపింగ్లో పసలేదు మన్ను లేదురా నాయన, అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తుంటే కూడా ఇంటలేడు ఆయన. సరే ఆయన అంటే ఇంటలేడు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్ళించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమవుతుంది దాంతో? ఇవాళ రేపు ఏమవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది, ఉన్నాయి అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా వీడిని వాడి తిట్టా, దానికి కూడా థంబ్నెయిల్ పెట్టా, ఆ థంబ్నెయిల్ మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైంపాస్ కాదు, ఇంతే తప్ప వచ్చేదేం లేదు. మీరు చూడండి థంబ్నెయిల్ మీద ఏం పెడతాడు, జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు. అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు, మాట్లాడిండు అంతే. దానికి జగదీష్ రెడ్డి ఊచకోత, ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి. చూస్తే అట్లా ఉంటే ఏం లేదు, వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అంటే. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడుతందుకు వనికొస్తుండొచ్చు, కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది, నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? లెక్కలలో వీకా మీరంతా, లెక్కల స్టూడెంట్స్ లేరా ఇక్కడ? 20 నెలలు 2500, 50,000 రా తమ్మి, అంతే, ఏం లేదన్న. 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలు అయినాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసేది, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు, పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి. అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి,
మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టరు, వస్తుంది అదుగుతుంది. ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడే కూడా చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు, చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక్క మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. మనకు మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మన జగదీష్ అన్న మంచిగా చెప్పిండు, ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు. మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి. స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా, చీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని. వాటి గురించి మీరు రంది పెట్టుకోకండి. అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఆ వాట్సాప్ను, ఆ కెమెరాను, ఆ వీడియోను వాడండి. ఎక్కడ సమస్య ఉంటే